20వ దశకంలో వృషభ మహారాజు వృత్తాంతం చెప్తున్నారు. మనువు రెండవ కొడుకు ప్రియవ్రతుడు. అతడి కొడుకు ఆగ్నేధ్రుడు. ఆగ్నేధ్రుడి కొడుకు నాభి. నాభి మహారాజు పరమాత్మవైన నీ అనుగ్రహం కోరి చాలా యజ్ఞయాగాలు చేశాడు. ఆ యజ్ఞాలకు సంతోషించి జగద్రూపుడైన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఉన్న ఋషులందరూ నాభి మహారాజుకి మీ వంటి పుత్రుడే కలగాలి స్వామి అని ప్రార్థించేసరికి నీవే స్వయముగా నాభి మహారాజుకి పుత్రుడుగా జన్మిస్తానని వరం ఇచ్చి అదృశ్యమవుతావు. తర్వాత నాభి మహారాజు పట్టపురాణి మేరుదేవికి నీ అంశతో వృషభుడు అనే పేరుతో జన్మించావు కదా స్వామి, వృషభుని పేరుతో ఉన్నతమైన గుణగణాలు కలిగి ముల్లోకాలను అవలీలగా పాలించగలిగే శక్తిని కలిగి ఉన్న నిన్ను చూసి నీ తండ్రి ఆనందించి నీకు వృషభ మహారాజుకి రాజ్యభారమంతా అప్పగించేసి భార్య మేరుదేవితో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాభి మహారాజు అక్కడే పరమాత్మని సేవిస్తూ ముక్తిని పొందాడు. వృషభుడు చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ వృషభుని గొప్పతనాన్ని చూసి సహించలేనటువంటి ఇంద్రుడు అసూయతో వర్షాలు కురవకుండా చేస్తాడు. అప్పుడు వృషభుడు తన యోగశక్తితో మంచి వానలు కురిసేటట్లు చేస్తాడు. ఇంద్రుడు అప్పుడు స్వామివారి శక్తిని తెలుసుకొని జయంతి అనే కన్యనిచ్చి వివాహం చేస్తాడు. వృషభుడు ఆమె ద్వారా 100 మంది పుత్రులకి జన్మనిస్తారు. ఈ 100 మందిలో భరతుడు భారతదేశానికి చక్రవర్తి అవుతాడు. 9 మంది కొడుకులు యోగీశ్వరులయ్యారు. ఇంకా 9 మంది మిగతా ఖండాలకి రాజులుగా రాజ్యాలని పరిపాలించారు. మిగిలిన 81 మంది పుత్రులు తపస్సు చేసి ఆ తపోబలంతో బ్రాహ్మణులయ్యారు. తర్వాత వృషభ చక్రవర్తి తన పుత్రులందరికీ విరక్తి, భక్తి కలిసిన ముక్తి మార్గాన్ని బోధించాడు. తర్వాత వృషభ మహర్షి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఈ విధంగా స్వామి వృషభావతారంలో బ్రహ్మభావాన్ని పొంది ఇతరులకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ రాగద్వేషాది వికారాలు లేకుండా పరబ్రహ్మతత్వాన్ని పొందిన శ్రీ గురువాయూరు పురాధీశ నా బాధలన్నీ దూరం చెయ్యి అని వేడుకుంటున్నారు ఈ దశకంలో. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 20వ దశకము వృషభుని చరితము. ప్రియౌ వ్రతస్య ప్రియపుత్రభూతాత్ అగ్నేధ్రరాజా దుదితో హినాభిః త్వాం దృష్టవానిష్టదమిష్టి మధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మ అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞస్వతుల్యం సుతమర్జమానః స్వయం జనిష్యేహమితి బ్రువాణః తిరోదధాబర్హిషి విశ్వమూర్తే నాభిప్రియాయామధమేరుదేవ్యాం త్వమంశతో భూదృషభాభిదానః అలోకసామాన్యగుణప్రభావత్ప్రభావితా శేషజనప్రమోదः त्वयि त्रिलोकी भृतिराज्यभारं निधाय नाभिः सह मेरुदेव्या तपोवनं प्राप्य भवन्निषेवी गतः किलानन्दपदं पदं ते इन्द्रस्त्वदुत्कर्षकृतादमर्षात् ववर्षनास्मिन्न जनाभवर्षे यदा तदा त्वं निजयोगशक्त्या स्ववर्षमेन द्व्यदधास्सु वर्षं जितेन्द्रदत्तां कमनीं जयन्तीम् अधोद्वहन्नात्मरताशयोऽपि अजीजनस्तत्र शतं तनूजान् येषां क्षितीशो भरतोऽग्रजन्मा न वा भवन् योगिवरा नवान्ये त्वपालयन् भारतवर्षखण्डान् सैका त्वसीतिस्तव शेषपुत्राः तपोबलाद्भूसुरभूयमीयुः उक्त्वा सुतेभ्योऽधमुनीन्द्रमध्ये विरक्तिभक्त्यन्वितमुक्तिमार्गं स्वयं गतः पारमहंस्यवृत्तिम् अथा जडोन्मत्तपिशाचचर्यां परात्मभूतोऽपि परोपदेशं
कुर्वन् भवान् सर्वनिरस्यमानः विकारहीनो विचचार कृष्णां महीमहीनात्मरसाभिलीनः शयुव्रतं गोमृगकाकचर्यां चिरं चरन्नाप्यपरं स्वरूपं दवाहृताङ्गकुटकाचले त्वं तापान्ममापा कुरुवातनाथ। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।